personalization, efficiency and innovation. Okay, better decision making by analyzing historical and real time data, organizing and can make a decision, data driven decisions. అంటే చూడండి, హిస్టోరికల్ డేటా తీసుకుంటాం అంటే బెటర్ మేక్ డెసిషన్ అంటే ఏంటంటే మనకు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఆ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే అది రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది. మనకు కావాల్సిన రిజల్ట్ మనం తీసుకోగలం, యూజర్కి ఇవ్వగలం. లేకపోతే అక్కడ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. అంటే హిస్టోరికల్ డేటా తీసుకుని దాన్ని రియల్ టైంలో ఏం చేస్తున్నారు, ఆర్గనైజ్ చేసి అది బెటర్గా ప్రొడ్యూస్ చేస్తారు. హిస్టోరికల్ డేటా అంటే చెప్పండి, హిస్టోరికల్ డేటా అంటే ఒక 20 years లేకపోతే 18 years బ్యాక్ లేకపోతే 20 years 100 years బ్యాక్ డేటా తీసుకుని దాని మీద ఏం చేస్తారు, దాని మీద అనలైజ్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి ఏం చేస్తారు, బెటర్గా ప్రొడ్యూస్ చేస్తారు. ఇందుకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4G ఉంది కదా, 4G నెట్వర్క్ ఉంది, 5G నెట్వర్క్ ఉంది. 4G నుంచి 5Gకి ఎందుకు వచ్చారు? దాని మీద యూ హ్యావ్ టు అనలైజ్ ద డేటా. అంటే ఆ నెట్వర్క్ మీద ఏం చేస్తారంటే ఫైండ్ అది హిస్టోరికల్ అంటే హిస్టోరికల్ అంటే ప్రీవియస్ అంటే ముందు జరిగిపోయింది. దాని మీద ఏం చేస్తారు, అనలైజ్ చేస్తారు ఆ డేటా. అంటే దాంట్లో ఇంకా బెటర్గా మనం ఏదైనా చేయగలం, ఇంకా ఫర్దర్గా అన్నది అనలైజ్ చేసి దాన్ని ఏం చేస్తారంటే డ్రాబ్యాక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అనలైజింగ్ ఎందుకు చేస్తామంటే ఇంకా బెటర్గా వచ్చింది. చూడండి, ఇప్పుడు పాస్ పర్సెంటేజ్ ఎగ్జాంపుల్ క్లాస్లో 60% వస్తుంది పాస్ పర్సెంటేజ్. దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడికి 75కి 80కి 95కి ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేస్తే మనకి 75 85 రీచ్ అవుతుంది. అంటే ఉన్న డేటా మీద ఏం చేస్తున్నారో వర్కౌట్ చేస్తున్నారు, దాన్ని ఇంకా బెటర్గా చేయాలి. అంటే ఏం చేస్తే మనం దాన్ని 85కి రీచ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో సమ్ మెథడాలజీ, సమ్ ఫంక్షన్. ఏం చేస్తాం మనం చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఫాలో అయ్యాం. సప్లీస్ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే హాస్టల్లో నుంచి నైట్ 12 o'clock 1 o'clock వరకు వాళ్ళు చదివించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తుంది, బెటర్ అవుట్పుట్. అంటే ప్రీవియస్ అవుట్పుట్తో చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్గా బెటర్ అవుట్పుట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇట్ విల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్ బెటర్ సొల్యూషన్. అదే నేను చెప్పిన పాయింట్. అంటే ఉన్న డేటా మీద మనం ఏం చేస్తామంటే దాని నుంచి మళ్ళీ బెటర్ డేటాని ప్రజెంట్ చేయాలి. అంతేగాని మళ్ళీ కొత్త డేటా చేయడం వల్ల దానికి మళ్ళీ ఏం కావాలి, న్యూ డేటా అనలైజ్ చేయాలనుకోండి ఏం చేస్తామంటే మళ్ళీ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. దానివల్ల అమౌంట్ టైం వేస్ట్, టైం దానికి స్పెండ్ చేయాలి, దానికి మనీ స్పెండ్ చేయాలి. అందుకోసం ఏంటంటే ఎప్పుడు ఏదైనా సరే ఉన్న డేటా మీద అంటే ప్రజెంట్ అంటే ప్రీవియస్ డేటా మీద వర్కౌట్ చేసి దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ తీసుకుని దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ న్యూ డేటా ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా సరే అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చూడండి, ప్రీవియస్గా చూడండి మనం ఇంకోటి చెప్తానంటే ప్రీవియస్గా ఒక 20 years బ్యాక్ ఫార్మింగ్ చేయాలంటే ఏం చేసేవారు, ప్రతి ఒక్కరు హ్యూమన్స్ చేసేవారు, హ్యూమన్తోనే చేసేవారు. ఇప్పుడు అంతే టెక్నాలజీ మాది ఏమైంది, again you have to change the technology, only machines will be doing for human work. ఏంటి ఎందుకు చేంజ్ అయిందంటే బెటర్గా చేస్తున్నారు. అంటే హ్యూమన్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా హ్యూమన్స్తో కాకుండా మిషన్